అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం తిథి అమావాస్య నక్షత్రం మృగశిర కరణం నాగవ పక్షం కృష్ణ యోగం శూల రోజు సోమవారం జన్మరాశి వృషభ రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:49 వరకు ఉంటుంది. దూర్మర్తో మధ్యాహ్నం 12:49 నుండి 1:45 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 4:32 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:07 నుండి 8:52 వరకు ఉంటుంది. యమగండ ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:21 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూన్ నెల 15వ తారీఖు 2026 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. పెండింగ్లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి. ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు. బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసలను తెస్తుంది. మీకు విషయం తెలుసా, మీ భాగస్వామి నిజమైన ఏంజల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ను పొందవచ్చు. ఇది వారికి పేరు ప్రఖ్యాతులు గుర్తింపును కూడా అందిస్తుంది. ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు. ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బుని తెస్తాయి. డాన్స్, డిబేట్, వ్యక్తిత్వం వంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతిలో ఉండవలసి ఉంటుంది. పరీక్షలు దగ్గర పడటంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాల సూచనలు ఉన్నాయి. ఉన్నవి. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలైతే పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు, కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతాన విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు. రంగంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున సమస్యలకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సహ ఉద్యోగులు, క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన, ఒత్తిడిలకి కారణమవుతారు. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ, ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలను కల్పిస్తాయి. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. కళ్ళే అన్నీ చెబుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు.
ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసొస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్‌ని మార్చుకోండి. ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్‌ని గురించి జాగ్రత్తగా తీసుకో ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని అంతే. చిరిగి ఊరుకుంటారు. మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరుండే చోటికి మీ పై అధికారిని మరియు సీనియర్‌ని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉండబోతుంది. మొత్తం మీద ఆరోగ్యం బావుంటుంది. కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను, ఒత్తిడి కారకంగానూ అవుతుంది. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు. కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి. చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలిక పిక్నిక్ ప్లాన్ వేసుకోండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును, విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందుకొడితనం నుండి బయటకు తెస్తుంది. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. ఆఫీస్‌లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ ఈ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకు ఈ రోజంతా తీరికలేనంత బిజీగా గడిపారని. మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను, స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది. కాకపోతే మంచి కంటే చెడే త్వరగా గెలుస్తుందని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ, ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. ఆరోగ్యం బాగోలేని బంధువింటికి చూడటానికి వెళ్ళండి. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు. పరిహారం వచ్చి దీపం వెలిగించి కొన్ని నలుపు మరియు తెలుపు, ఎరుపు గింజలను జోడించండి. ఈ పరిష్కారం కోల్పోయిన కుటుంబ ఆనందాన్ని పునరుద్ధరించడం మరియు దగ్గర కుటుంబ బంధాల కోసం మార్గం సుగమం చేస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.